పార్టీ అధికార ప్రతినిధి వీళ్ళు జూమ్లో ఉన్నారు. వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ మస్తనరావు గారు, అలాగే జనసేన నాయకులు వేస్ లక్ష్మీకాంత్ గారు మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా విజయశేఖర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంది, మీరు సూపర్ 6కి సంబంధించినటువంటి హామీలకు కోతలు విధించారు, ఎగనామం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. కానీ మీరేమో భవిష్యత్తుకి ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నిజంగా ఈ బడ్జెట్ అటు సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని రెండింటిని కూడా జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా? మార్నింగ్ రాజు గారు, అదే ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. మీరు ఇప్పుడు అద్భుతమైన మాట చెప్పారండి. గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో కేవలం బటన్ నొక్కితే ఓట్లు పడతాయి, కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఓట్లు పడతాయని ఒక భ్రమలో ఉన్న వైసీపీ పార్టీ ఒక పక్క ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధి. మీరు చూడండి, ఇప్పుడు బడ్జెట్లు అలొకేషన్స్ కూడా ఎలా ఉన్నాయో. ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా 28,000 కోట్లు ఎన్టీఆర్ భరోసాకి ఇచ్చాం. అట్లాగే అన్నదాత సుఖీబాబుకు 6,000 కోట్లు ఇచ్చాం. తర్వాత శ్రీశక్తి పథకానికి కూడా 2,500 కోట్లు ఇచ్చాం. అట్లాగే రకరకాల ఏదైతే సూపర్ 6 భాగంలో దీపం పథకం కావచ్చు, అట్లాగే బస్సు కావచ్చు, శ్రీశక్తి పథకం, ఇట్లా రకరకాలుగా ఏదైతే హామీలు ఇచ్చామో ఈరోజు 85 నుంచి 90% సూపర్ 6 పథకాలు అమలవుతున్నాయి. దాంట్లో భాగంగా ఏవైతే గత సంవత్సరం నుంచి అమలవుతున్నాయో వాటికన్నిటికీ అద్భుతంగా కేటాయింపులు జరిగాయండి. పైపెచ్చు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం, ఎన్టీఆర్ భరోసా కింద కొత్త అప్లికేషన్స్ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలా, కొత్త వారికి కూడా పెన్షన్స్ ఇవ్వాలా, ఎవరైతే ఈ రోజు అర్హత గల వ్యక్తులు ఉన్నారో వారికి కూడా మనం ఈ సంవత్సరం నుంచి ఇస్తామని కూడా ఈ రోజు మనము చెప్తున్నామంటే అది జరుగుతుంది. రెండో మాట అభివృద్ధి. మీరు ఒకసారి చూస్తే గత వైసీపీ పాలనలో రాయలసీమకు 5 సంవత్సరాలు 2,000 కోట్లు కేటాయించారండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి. మరి ఈ రోజు చూస్తే మీరు కేవలం ఒక్క సంవత్సరానికే మనము 18,000 కోట్లు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి కేటాయించబడింది. అట్లాగే దాంట్లో భాగంగా పోలవరం కావచ్చు, 6,000 కోట్ల రూపాయలు పోలవరంకి ఇచ్చాం. అట్లాగే పోలసుపయ్య వెలుగొండ ప్రాజెక్ట్, ఈరోజు ఈ సంవత్సరం ఏ ప్రాజెక్ట్స్ అయితే మనము ప్రయారిటీలో పెట్టుకుని మనము ఖచ్చితంగా నీరు ఇవ్వాల రైతాంగానికి అనుకుంటామో, పోలసుపయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కావచ్చు, అట్లాగే హంద్రీనివా phase 2 కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, అట్లాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన వంశధార ప్రాజెక్టు, రకరకాల చిన్న చిన్న రిజర్వాయర్స్ కావచ్చు, అవన్నీ కూడా R&R కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కావచ్చు, పూర్తిగా ఈ సంవత్సరం మనము పూర్తి చేసి ప్రజలకు, రైతులకు నీళ్ళు ఇవ్వాలా, వారి దాహం తీర్చాలా, అట్లాగే రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా. దాని ద్వారా 10 లక్షల ఎకరాలు మనము ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరము మనము వ్యవసాయం అనుగుణంగా భూమిని తేవాలనే ఒక దృక్పథంతో, ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఇంకోసారి చూడండి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూడా 3,900 కోట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే రకరకాలుగా ఈరోజు జలజీవన మిషన్ అండి, జలజీవన మిషన్ ని 2024 ముందర ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పూర్తిగా ఆగిపోయిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని మళ్ళీ అమల్లోకి తెచ్చామండి. ఈ రోజు ఈ ఒక్క సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించి, ఇప్పుడు ఏదైతే మనం సూపర్ 6 పథకాల్లో భాగంగా సురక్షిత మంచినీరు, ఇంటింటికి మంచినీరు అందిస్తామని సూపర్ 6 లో ఒక పథకంగా మనం చెప్పామో, 55 లీటర్ల సురక్షిత మంచినీరుని, దాంట్లో భాగంగా ఇప్పుడు ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు, అద్భుతంగా మీ కేటాయింపులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైము ఇందాక నేను చెప్పినట్టు మీరు కూడా ఒక మాట ఉన్నారు, అభివృద్ధి సంక్షేమానికి దిశగా ముందుకెళ్తున్నామని. మరి ఈ రెవెన్యూ లోటేమో 22,000 కోట్లు ఉంది, ద్రవ్య లోటేమో ఒక 75,000 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఇప్పుడు అప్పు చేయందే రోజు గడవనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి అనేది వీటిని చూస్తుంటే మనకు నిస్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మరి అప్పులకు సంబంధించి దీన్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకునే అవకాశాలు? 2024-25లో రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 60,000 కోట్లు ఉందండి. 2024-25 అంచనాల ప్రకారం, సవరించిన అంచనాల ప్రకారం 60,000 కోట్లు. అంటే అట్లాగే ద్రవ్య లోటు వచ్చి 81,000 కోట్లు. అయితే జిఎస్పిడి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తో మనం పోల్చుకుంటే రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 3.79% అండి. అందరూ రాసుకోవాలి దీని గురించి మాట్లాడేటప్పుడు. అట్లాగే ఫిజికల్ డెఫిసిట్ వచ్చి 5.11% అండి జిఎస్టీతో పోల్చుకుంటే. అట్లాగే 2025-26లో రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 41,000 కోట్లు అండి.
అది 2.33% జిఎస్డిపిలో. ఫిజికల్ డెఫిసిట్ 80,000 కోట్లు, అది 4.57% ఆఫ్ జిఎస్డిపి. మరి ఇప్పుడు మీరు ఈ బడ్జెట్ కి వస్తే దాన్ని గణనీయంగా తగ్గించగలిగామండి. రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు కేవలం 22,000 కోట్ల రూపాయలు మాత్రమే మనం చూపిస్తున్నాం. అది ఒక 1.11% ఆఫ్ జిఎస్డిపి. అంటే భారీగా తగ్గుదల. అంటే 20,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ మనకు తగ్గిందండి. అట్లాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా 75,000కి వచ్చాం. అది కూడా 3.84% ఆఫ్ జిఎస్డిపి. అంటే క్రితం సంవత్సరాలతో పోల్చుకుంటే మనం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్టు ఈ గణాంకాలు బట్టి మనకు అర్థమవుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఈ కుటుంబ ప్రభుత్వం దీన్ని భారీగా తగ్గించే విధంగా, దీన్ని ఒక బిలో 2% తెచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. ఆ అనుగుణంగా కూడా మనం రెవెన్యూని పెంచుకోబోతున్నాం. ఈ రోజు మీరు చూస్తే పెట్టుబడుల ప్రోత్సాహం కావచ్చు, అట్లాగే రకరకాల కొత్త కంపెనీలు రావచ్చు, దానివల్ల మనకు జరిగే ట్యాక్స్ జనరేషన్ కావచ్చు. ఇట్లా ఇంకొక మాట అండి, మీరు ఈ రోజు మనము జిఎస్డిపిలో 8th ప్లేస్ లో ఉన్నామండి. దేశంలోనే మనము 17 లక్షల కోట్లతో ఈ రోజు 8th ప్లేస్ లో ఉన్నామండి దేశంలోనే. అట్లాగే 10% పైన ఈ రోజు గ్రోత్ ఉంది జిఎస్డిపిలో. ఇప్పుడు కేవలం అప్పు తెస్తున్నామనే మాటే కానీ దానికి సంబంధించిన గ్రోత్ కూడా అద్భుతంగా పెరుగుతోంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి 10% పైన ఈ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ జరిగింది. మీరు అంటున్నారు కదా సంపద సృష్టి అని. ఈ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10% పైన ప్రతి వ్యక్తికి పెరుగుతూ ఉంటే ఇది సంపద సృష్టి కాదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇదే కదండి. ఈ రోజు ఒక పక్క మన సంక్షేమ పథకాలతో పోవచ్చు, అభివృద్ధి కావచ్చు, మరొక పక్క ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహం మనం చేస్తున్న వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగాల వల్ల కావచ్చు, రకరకాల వర్క్స్ వల్ల కావచ్చు, కన్స్ట్రక్షన్ వల్ల కావచ్చు, ఈ రోజు డబ్బు సంపాదించే అవకాశం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా అద్భుతంగా పెరుగుతుందని కూడా ఇది ఉదాహరణ అండి. ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేనేమంటున్నా ఇది అద్భుత బడ్జెట్ అనేది మా భావన. ఓకే వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యా రైట్. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, మరి మీరేమో పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులలో కోతలు విధించారు అని చెప్పేసి మీ పార్టీ చెబుతోంది. అంతేకాకుండా సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రెవెన్యూ లోటు గురించి మాట్లాడుకున్నాం. మన మేడా విజయశేఖర రెడ్డి గారిని నేను అడిగాను. సో రెవెన్యూ లోటు నాకు తెలిసి 38,683 కోట్ల నుంచి 34,743 కోట్లకి లాస్ట్ డిసెంబర్కి తగ్గింది. ఇప్పుడు దాది దగ్గర కూడా దీన్ని మనం చూస్తుంటే రెవెన్యూ లోటు 22,000 కోట్లకి తగ్గించినటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటివి తగ్గుతూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సో